నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు సార్. సహజ వనరుల్ని పూర్తిగా దోచేశారు, దోపిడీ చేశారు, ప్రకృతి వనరులన్నింటినీ కూడా కొల్లగొట్టేశారని చెప్పారు. సో అనేక అంశాలు ఇందులో ప్రస్తావించారు ఆయన. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత నెల 12వ తారీఖు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ డెసిషన్ ఏంటి అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిన తర్వాత ఇవాళ కొత్తగా తమ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టే నాటికి ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన వాస్తవ స్థితిగతుల్ని ప్రజలకు ముందుగా విడమర్చి చెప్పాలి. ఆర్థిక స్థితి ఎట్లా ఉంది, గత ప్రభుత్వ హయాంలో భూ లావాదేవీలు ఎలా జరిగినాయి, ఇసుక పాలసీ ఎలా ఉంది, లిక్కర్ పాలసీ ఎలా ఉంది, ఇట్లా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు, వీటన్నిటి గురించి అసలు స్థితిగతుల్ని ప్రజలకి ట్రాన్స్పరెంట్గా చెప్పటాన్ని వైట్ పేపర్ రిలీజ్ అంటారు. అంటే ఏదో పొలిటికల్ మోటివేషన్తో కాకుండా అసలే నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం. దానిలో భాగంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా హయాంలో జరిగిన భూ మరియు ఖనిజ వనరుల దోపిడీకి సంబంధించి 100% పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన శ్వేతపత్రంలో మెన్షన్ చేసిన 1,75,000 ఎకరాల భూమి వివిధ మార్గాల ద్వారా కొంతమందికి ఆయాచిత ప్రయోజనం చేకూరింది, కొంతమందికి అన్యాయం జరిగింది, అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయి అని చెప్పనే సమాచారాన్ని ఆయన నిన్న అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా ఇదే ఆశించింది. ఎవరెవరికైతే నష్టం జరిగిందో, ఎవరెవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు వ్యవస్థను అడ్డుపెట్టుకొని వాళ్ళకున్న అధికార అహంకారంతో ఈ రకంగా మాకు సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళకి సంక్రమింపజేసుకుంటా ఉన్నారు. వీటి నుంచి మాకు రక్షణ కావాలి అని అంటే ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తే తప్పితే మార్గం లేదని చెప్పని ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకోన్ముఖంగా ఒక తీర్పు ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు ప్రజలు ఆశిస్తుంది కూడా నిజంగానే దోపిడీ జరిగింది. కాకపోతే ఒక వ్యక్తికి 1 ఎకరం జరిగి ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఒక ప్లాట్ కబ్జా అయి ఉండొచ్చు, ఒక వ్యక్తిది 10 ఎకరాల భూమి కబ్జా అయి ఉండొచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన, మఠాలకు సంబంధించిన, దేవాలయాలకు సంబంధించిన భూములు పరాధీనం అయి ఉండొచ్చు, కొన్ని సంస్థలకు సంబంధించిన భూములు బదలాయింపు జరిగి ఉండొచ్చు. ఇప్పటివరకు ఏంటంటే సెలెక్టివ్గా ఎవరెవరైతే బాధితులున్నారో వాళ్ళకే తెలుసు అది. ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం సమాచారాన్ని అధికారికంగా వెల్లడించడం ద్వారా ఓహో రాష్ట్రం మొత్తం మీద నా ఒక్క ప్లాటే కాదు 1,75,000 ఎకరాల భూ దోపిడీ జరిగిందా అని చెప్పని ఒక స్పష్టత వచ్చింది. వాళ్ళ ఆ స్పష్టత ప్రభుత్వం ఇచ్చింది. ప్రజలు ఆశించేది ఏంటి అంటే దీన్ని చక్కదిద్దాలి. మా ఆస్తి వాడు కొట్టేశాడు, వాడి చేతిలో అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, అంగబలం, అర్ధబలం, వ్యవస్థల బలం అన్నీ సమకూరి ఉన్నాయి. కాబట్టి వాడికి వ్యక్తులుగా మేము వాడితో పోరాడలేకపోయాం, వాడి స్వాధీనం అయిపోయినాయి ఆస్తులు. ఇప్పుడు మాకు ప్రభుత్వం చేయాల్సిన న్యాయం ఏంటి అంటే మా ఆస్తి మళ్ళీ మాకు తిరిగి ఇప్పించడం. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు దొంగతనం జరిగింది అని చెప్పి నిర్ధారణ చేయడం వేరు, ఆ దొంగను పట్టుకొని ఆ సొత్తు రికవరీ చేసి అసలు యజమానులకు అప్పచెప్పితే అది పూర్తి స్థాయి న్యాయం జరిగింది. నిన్న ఆయన కూడా పిలుపునిచ్చారు, నిజమైన బాధితులు రండి, ముందుకు రండి. నిన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి జరిగిన అసలు సిసలు ఒక ఆరోగ్యకరమైన అష్యూరెన్స్ అది రాష్ట్రానికి. నష్టం జరిగిందని నిర్ధారణ చేయడం ఒకటే కాదు, ఆ నష్టాన్ని చక్కదిద్దుదాం, బాధితులకి న్యాయం చేస్తాం. ఎవరెవరి ఆస్తులైతే బలవంతాన బదిలీ జరిగినాయో చట్టపరమైన సంక్లిష్టత లేకుండా ఆ ఆస్తుల్ని మళ్ళీ తిరిగి అసలు బాధితులకి అప్పచెప్తాం. మైన్స్ దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు, అసలు యజమానులు ఎవరున్నారో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ మైనింగ్ హక్కులు కల్పిస్తాం. అంటే దౌర్జన్యకారులు, ఆక్రమణదారుల్ని కట్టడి చేస్తాం, వాళ్ళ చర్యలను సాగనివ్వబోం, ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఆ విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పని. దానికి ఇంకొక మాట కూడా చెప్పారు కదా, ప్రస్తుతం 2020 నుంచి గుజరాత్లో అమల్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్, అంటే భూ ఆక్రమణ నిరోధక చట్టం,
చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఏర్పాటు చేశారు హైదరాబాద్లో ప్రత్యేకంగా. సో ఆయనకు ఒక స్పష్టత ఉంది దీని మీద. దాన్ని ప్రత్యేకంగా ఒక యాక్ట్ కూడా తీసుకురావడం కోసం ప్రస్తుతం గుజరాత్లో అమలు జరుగుతున్న యాక్ట్ని మేము పరిశీలిస్తా ఉన్నాం. ఆ విధమైన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పని నేను వారు చెప్పడం జరిగింది. ప్రజలు కోరుకునేది అదే. మా ఆస్తి ఎవడో ఆక్రమణకు ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు మాకు ఒక రక్షణపరమైన చట్టం లేదు. ఇప్పుడు నీకు సంబంధించిన ఆస్తి నా దగ్గర, నువ్వు బలహీనుడివి, నా దగ్గర బలం ఉంది కదా అని చెప్పని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి నేను బెదిరించో భయపెట్టో నేను వచ్చి నీ భూమిలో కూర్చున్నా. ఇప్పటివరకు నువ్వేం చేయాలి? ఒక సివిల్ కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదంటారు. మీరు పరిష్కారం చేసుకోండి, మాకు సంబంధించిన పరిధిలో లేదు అంటారు. క్రిమినల్ కేసు కాదు అంటారు. నువ్వు కోర్టుకు వెళ్ళాలి, సంవత్సరాల తరబడి నడుస్తుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకురావడం ద్వారా నీకున్న హక్కుకు ఒక రక్షణగా కల్పించినట్టు అవుద్ది, నాబోటి ఆక్రమణదారుణ్ణి కట్టడి చేసినట్టు అవుద్ది. సో ఆ విధమైన చట్టాలు అంటే సమాజంలో నేర స్వభావం వెరితలు లేస్తున్న కొంది వాటిని కట్టడి చేయడానికి కొత్త కొత్త చట్టాలు తీసుకురావడం, కొత్త కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ దురుద్దేశాలు తెలిసింది కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసాం. ప్రజలందరూ కూడా ఇప్పుడు మీ భూములు మీకున్నాయి లేదా చెక్ చేసుకోండి అన్నారు బాబు గారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పెనుభూతం లాంటి యాక్ట్ అది. ఎందుకంటే ఆ యాక్ట్లో మెన్షన్ చేసిన అపాయింటింగ్ అథారిటీ దాన్ని 2021లో దాన్ని ప్రపోజ్ చేసినప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా టిఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అతన్ని ఎనీ ఆఫీసర్ అపాయింట్ చేయొచ్చు అని చెప్పని జీవో ఇచ్చారు. ఫైనల్గా 2023లో దాన్ని నోటిఫై చేసేటప్పుడు ఎనీ పర్సన్ అని మార్చారు దాన్ని. కనీసం అంతకుముందు అధికారి ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారిని అపాయింట్ చేయడం వేరు. ప్రభుత్వ అధికారి అంటే కొంత బాధ్యత ఉంటుంది. ఎనీ పర్సన్ అంటే మేబీ ఏ పాలిటీషియన్. ఇప్పుడు ఎట్లయితే వీళ్ళకి సంబంధించిన మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళని, వీళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరికీ సలహాదారులుగా కట్టపెట్టి ప్రభుత్వ ధనాన్ని ఇస్తా ఉన్నారో వాళ్ళని ఒకరిని తీసుకొచ్చి అపాయింట్ చేయొచ్చు. వాళ్ళకి లాయలుగా, వాళ్ళ కుటుంబానికి లాయలుగా, వాళ్ళ పార్టీకి లాయలుగా, వ్యక్తులుగా వీళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండేవాళ్ళు, వీళ్ళు ఏది చెప్తే అది శిరసావించే వాళ్ళని తీసుకొచ్చి ఎన్ని పర్సన్ అని మార్చారు. ఆ మార్చడమే కాదు, ఆ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ కూడా ప్రజలని కంటి మీద కునుకు లేకుండా చేసే ప్రొవిజన్స్. దాంతో ప్రజల్లో ఒక భయాందోళన రేకెత్తే అంత ఘోరవటం కట్టపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వాళ్ళు పాలనా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది ముగిసిపోయిన అధ్యాయం. కాకపోతే రేపు అసెంబ్లీలో దానికి అంటే ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అసెంబ్లీలో. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పుడు ఈ అన్యాయానికి గురైన బాధితులను మీకు ఒక కంట్రోల్ రూము, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాము, మీరు కంప్లైంట్ చేయమని చెప్తున్నారు. ఖచ్చితంగా బాధితుడికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని చెప్పని ఒక భరోసా ఇవ్వడం ద్వారా, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడం ద్వారా తిరిగి మా ఆస్తి మేము చేజిక్కించుకోవడానికి ఈ ప్రభుత్వం మార్గం సుగమం చేస్తుంది. మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని, ఈ కూటమిని నమ్మి ఓటేసి మాకు మేము న్యాయం చేసుకోవడానికి మాకు మేమే మార్గం సుగమం చేసుకున్నామని ప్రజలు కూడా భావించడానికి ఆస్కారం కలిగింది. సరే, ఇంకొకటి సార్, ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా విపరీతంగా జరిగింది. చైనాకు తరలించేశారు ఎర్రచందనం. దీని మీద కూడా చర్యలు ఉండే అవకాశం ఉందా సార్? ఎస్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన ఇదే శ్వేతపత్రంలో ఇంకొక అంశం వచ్చేటప్పటికి ప్రకృతి వనరులు. ఎర్రచందనం 100% ప్రకృతి వనరు. ప్రపంచంలోనే అరుదైన ప్రకృతి వనరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే నైసర్గికంగా అక్కడున్న భూమి తీరును బట్టి ఆ ప్రాంతంలో మాత్రమే లభ్యత ఉంది. అది దాన్ని ఇష్టరీతిన వేల కోట్ల రూపాయల ఎర్రచందనాన్ని నరికేశారు, యథేచ్ఛగా స్మగ్లింగ్ చేశారు. అది ఈ మధ్యకాలంలోనే నేపాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించబడ్డ ఒక డంపు పట్టుబడ్డట్టుగా మనం వార్తలు విన్నాం. ఇక అంటే పరాకాష్ఠకు చేరింది అది. మరీ ముఖ్యంగా మైనింగ్ అంటే ఎంత వికృత స్వరూపం అంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది.
ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ చేయించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. యూనివర్సిటీ ప్రెమిసెస్ లో కాంపౌండ్ వాళ్ళ లోపల. ఇక దానికన్నా పరాకాష్ట ఏముంటది? అధికారం ఉంది, వ్యవస్థల చేతిలో ఉన్నాయని చెప్పని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గంలో ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డ ద్రవిడ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో అక్రమ గ్రానైట్ క్వారింగ్, గ్రానైట్, క్వార్జ్, గ్రావెలు, నల్లమట్టి, ఇసుక, సిలికా శాండ్, లాటరైటు, బాక్సైటు, ఇట్లా ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోచుకున్నారు. దోచుకోవటమే కాకుండా ఈ ప్రాసెస్లో ఏం చేశారు? బలహీనులకు సంబంధించిన మైన్స్ వీళ్ళు ఆక్రమించేశారు. రాజకీయంగా ప్రత్యర్థులకు సంబంధించిన క్వారీలని వందలాది కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి వాళ్ళని భయకంపితుని చేసి, నువ్వు మా పార్టీలోకి వస్తావా రావా, లేదు అని అంటే నీ వ్యాపారం సాగనీయం. సాగాలి అంటావా, ఇదిగో నీ రూపాయికి పావలా ఇస్తాం, మాకు కట్టబెట్టేసి. దౌర్జన్యం. క్వాడ్స్ అంతర్జాతీయ మార్కెట్లో సడన్గా రేటు పెరిగింది అని చెప్పని నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళందరికందరూ ఓడిపోయి చిత్తుకు ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ అధికారం చేతిలో ఉందని ఆ రోజున ఆ క్వాడ్స్ మైన్స్ ఓనర్లందరినీ బలవంతాన్ని పిలిపించి, మీరు ఎంత తవ్వుకుంటారనేది మాకు సంబంధం లేదు, మాకు టన్నుకి ఇంత ఇచ్చేయాలి, దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో మేము అమ్ముతాం, మీకు ఇంత రేటు నిర్ధారిస్తున్నాం. అంటే వాళ్ళ మైన్లో వచ్చిన ప్రోడక్టు మైన్ ఓనర్స్ వాళ్ళు మార్కెట్లో దొరికే రేటు వాళ్ళకి దక్కదు. మధ్యలో ఈ పందికొక్కులు చేరి దాన్ని దోచేస్తా ఉన్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అటువంటి ఒక మైన్లో 3 రోజుల పాటు ఆయన ఆ అక్రమ లోడింగ్ జరిగిన లారీలను బయటకు వెళ్ళనీయకుండా అడ్డం కూర్చుంటే పోలీసులు ఆయన్ని మనం చాప చుట్టినట్టుగా వండ చుట్టేసి ఆయన్ని 3 రోజుల తర్వాత అక్కడి నుంచి తరలించేసి, అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న లారీలకు మార్గం సుగమం చేశారు. ఇవాళ ఇసుకది ఎన్జీటీకి సుప్రీంకోర్టుకి రీచ్ అయి ఉంది. 23 కలెక్టర్లు సుప్రీంకోర్టుకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది, మేము వాస్తవ నిర్ధారణలో ఉన్నాం, మాకు టైం కావాలి, మేము ప్రాపర్ కౌంటర్ వేస్తామని చెప్పని సుప్రీంకోర్టుకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ దండ నాగేంద్ర అని చెప్పని అతను ఈ ఇసుక అక్రమ తవ్వకాల మీద ఎన్జిటి దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి అతను ఇష్యూస్ తీసుకెళ్తున్నాడని చెప్పని అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఈ విధంగా అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు భూములు దోచుకున్నారు. ఆ భూములు దోపిడీకి పరాకాష్ట ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా హిందూ ప్రాజెక్ట్స్కి అనంతపూర్ జిల్లాలో 12,000 ఎకరాలు లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పని ఒక ఎస్సీజెడ్ ప్రపోజ్ చేస్తూ ఒక భూములు కేటాయించారు. దాంట్లో యూనివర్సిటీ, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, ఉపాధి కల్పనకి పరిశ్రమలు ఇవన్నీ పెడతామని చెప్పారు. ఈ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతపూరు, హైదరాబాదు, మన బెంగళూరు హైదరాబాదు జాతీయ రహదారి మీద చిలమత్తూరు అని చెప్పని అక్కడ 10 కిలోమీటర్ల పొడవున ఉంటుంది హైవేకి 2 వైపులా. అంత విలువైన భూమి. దీని నుంచి ఇంకా యువతలకు ఉంటుంది కియా ప్లాంట్. 600 ఎకరాల్లో కియా ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి దక్కింది. ఆ ప్రాంతం ముఖచిత్రం మొత్తం మారిపోయింది. అట్లాంటిది 12,000 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం అవుద్ది. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున హిందూ ప్రాజెక్ట్ వాళ్ళకి రైతుల దగ్గర నుంచి ఎకరం 1,00,000 రూపాయలకి తీసుకొని వాళ్ళకి కట్టబెట్టాడు భూములు. వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కొద్ది 100 కోట్ల రూపాయలకి భూములు కొని వేల కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్లు తెచ్చారు నేషనలైజ్డ్ బ్యాంకుల నుంచి. ఆ లోన్ తిరిగి కట్టకుండా మేము ఇవాళ దివాలా తీసామని చెప్పని దివాలా పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు అది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎన్సిఎల్టీలో ఉంది, కేసు నడుస్తూ ఉంది. అది ఆక్షన్కి వచ్చున్నాయి. దాన్ని రాజశేఖర రెడ్డి గారి బావమరిది, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, మొన్నటి వరకు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారి కొడుకు 4,500 కోట్ల రూపాయలు బ్యాంకులకు బకాయి ఉంటే 500 కోట్లకి ఎన్సిఎల్టీలో పాడేసుకున్నాడు అతను. 12,000 ఎకరాలు. నేను ఇందా చెప్పా కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరం, నేషనల్ హైవేకి 10 కిలోమీటర్లు ఫేసింగు, హైవేకి 2 వైపులా ఉంటాయి భూములు. అంటే
ఎకరం ఎంత ఖరీదు ఉంటుంది అక్కడ? కోట్లలో ఉంటుంది. అంత ఖరీదైన భూములు కనీసం ₹1,00,00,000 వేసుకున్నా 12,000 కోట్లు ఖరీదు చేసే భూములు 500 కోట్లు కొట్టేశారు. అది పెద్ద వివాదం అయింది. నా ఉద్దేశం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ఎన్సీఎల్టీలో 500 కోట్లకు బదులు కాకపోతే 1000 కోట్లు కట్టేసి ఆ భూములు తీసుకోండి, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయండి. 600 ఎకరాల్లో ఒక కియా ప్లాంట్ వస్తేనే 10,000 మంది పైన ఉద్యోగాలు దక్కినాయి అక్కడ. ఈ 12,000 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటైతే ఇంకా వేల మంది లక్షల మందికి వస్తుంది. రాష్ట్రానికి ₹1,000,00,00,000 ఆదాయం వస్తుంది. ఇవాళ దుర్భిక్ష ప్రాంతం అనంతపురం జిల్లా. అక్కడ నీటి వనరులు లేక వ్యవసాయం గిట్టుబాటు కాక వలస వెళ్ళిపోతా ఉన్నారు, వ్యవసాయ కూలీలుగా వెళ్ళిపోతా ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులకు వెళ్తా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఆ ప్రాంతంలో ఉపాధి కల్పించినట్టుంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం దిశగా మంచి అడుగుబడినట్టు అవుద్ది. వేరే ఎవరిని బతినాడు అవసరంలా. ఎందుకంటే కర్ణాటక వైపు భూమి లభ్యత తక్కువ. అక్కడ 65 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అని అంటే ఏ ఇన్వెస్టర్ అయినా వస్తాడు ఇక్కడికి. నేషనల్ హైవే ఫేసింగ్ భూమి, పైగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉంది అది. ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకొని వాళ్ళ దోపిడీ నుంచి కాపాడి ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే 100% రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది ఇదే. తమ బిడ్డలకు మెరుగైన ఉపాధి దక్కాలి, తమ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి, తమ ఆస్తులకు భద్రత ఉండాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి, ప్రాపర్గా సివిక్ కమ్యూనిటీస్, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, తమ పిల్లలకు మంచి చదువు. ప్రభుత్వ పరంగా ఈ సివిక్ కమ్యూనిటీసే కోరుకుంటారు, ఎవరు కోరుకున్నా. అవును సార్. వీటిని అందిస్తూ సంక్షేమాన్ని కూడా సమపాలలో కొనసాగించడానికి కావాల్సిన ఆదాయ వనరులు ఇటువంటి అభివృద్ధి వల్ల సాధ్యపడతాయి. ఓకే. వెల్త్ జనరేషన్ అయ్యే కొద్ది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. అప్పుల మీద ఆధారపడని వెల్తీ స్టేజ్కి ప్రభుత్వం రీచ్ అవ్వగలుగుద్ది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఈ విధమైన చర్యలు కనుక తీసుకున్నప్పుడు 100% ఏ నమ్మకంతో ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారో ఆ దిశగా అడుగులేసినట్టు అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.